మార్చి 22, 2024 తెలంగాణ అంబేద్కర్ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించిన సందర్భం. ఆ సంఘం ఆహ్వానం మేరకు SBNK న్యూస్ ఛానల్ కూడా వారితోటి ప్రయాణించింది. ఈ సంఘంలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, అన్ని పార్టీల కార్యకర్తలు ఈ సంఘంలో దళిత వాయిస్ను వినిపించటానికి సభ్యులుగా ఉన్నారని సంఘం అధ్యక్షులు వై శ్రీహరి తెలిపారు. అదే కోవలకు చెందిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్ అయిన HR మోహన్ గారు కూడా వీరితోటి ఈరోజు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రయాణంలో భాగంగా HR మోహన్ గారు తమ అభిప్రాయాన్ని SBNK న్యూస్ ఛానల్తో పంచుకున్నారు. అదేవిధంగా SBNK న్యూస్ ఛానల్ ఇంకా కొంత నూటల వ్యక్తులను కూడా గత 9 ఏళ్ల పరిపాలించిన గత ప్రభుత్వము కాలంలో ఏ విధంగా ఉన్నది పరిపాలన విధానం, సామాన్యులకు జరిగే ఇక్కడి వాతావరణం అని అడగగా వారు సంచలనమైన విషయాలను తెలియజేశారు. అదే ఈరోజు మనం SBNK న్యూస్ ఛానల్లో చూద్దాం ఒకసారి. అన్నా, ఎక్కడి నుంచి వచ్చినావు అన్నా? నాగర్కర్నూలు. పని మీద? సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. సీఎం రిలీఫ్ ఫండ్. మీరు ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెసా? ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడే ఫస్ట్ సారి మీరు రావటం? ఇక్కడ రావడం అదే గత ప్రభుత్వం అప్పుడు మన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ పెట్టినాం. అప్పటికి 6 months అయిన తర్వాత వస్తుందని చెప్పినారు. చెక్ రావాలి కదా, అది రాలేకపోవడంతో అప్పటికి ఎన్నికల కోడ్ పడింది, పంపించలేదు. ఏం జరిగింది ఏందని చూస్తే అక్కడ వాళ్ళ ఆఫీస్ తీసేసారు. వాళ్ళు ఎవరు లేరు కదా, పాత ప్రభుత్వం లేదు, మా ఎమ్మెల్యే లేడు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కొత్తది వచ్చింది. అయితే పాత దాంట్లో కంప్యూటర్లో ఉండాల్సింది లేదు. అయితే ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది, వీడికి వస్తే తెలుస్తుందని ఇక్కడికి వచ్చి కనుక్కున్నాం. వీళ్ళని అడిగితే ఫైలు అదేమంటారు మా దగ్గర లేదని చెప్పారు. మళ్ళీ ఒకసారి 2-3 సార్లు వెతికితే ప్రాసెసింగ్లో ఉందని చెప్తే లోపలికి వెళ్ళి కనుక్కుంటారా అంటే పోయినాం, కనుక్కొని చెప్పినాం. 1 month అయినాక ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, తర్వాత ఓకే అయితే సార్ అని చెప్పారు. ఓకే అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంది అన్న? అప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పటికి మీకు ఏమన్నా చేంజ్ అనిపిస్తుంది? చాలా చేంజ్ ఉంది, చాలా మంచిగా ఉంది. అంతేనా? మీద అక్కడి నుంచి అన్న? అదే విషయం. మీరు కూడా అక్కడి నుంచి. ఎట్లా ఉంది అన్న అప్పటికి ఇప్పటికి? కొత్తకోట బాగుంది, రిసీవింగ్ బాగుంది. ఆఫీసర్స్ కానీ సెక్షన్ క్లర్క్స్ కానీ వాళ్ళు మనకు మంచిగా రెస్పాండ్ ఇస్తున్నారు. గతంలో అయినా ఉన్నది కొంచెం, ఇప్పుడు కొంచెం స్వేచ్ఛగా అనిపిస్తుంది. ఇంకా అప్పటికంటే ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. చేస్తారు అది మనల్ని ఇంత ఈజీగా ఎంట్రీ లోపలికి వెళ్ళడం ఇంత అది ఉండకపోతుండే, ఇప్పుడు చాలా మంచిగా. అంతేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. మోహన్ అన్న, SCHL స్టేట్ కన్వీనర్గా మీరు తీసుకున్న కానుండి ఇప్పుడైనా సెక్రటేరియట్కి రావటం, ఇంతకుముందు వచ్చారా ఎప్పుడన్నా? లేదండి. మొదటిగా మీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సెక్రటేరియట్కి వస్తే ఇది ఒక గుడికి వచ్చిన భావం వస్తుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేసీఆర్ గారి ప్రభుత్వం దీన్ని ఒక కోటలాగా, ఏదో రాజుల కోటలాగా ఎవరిని రాకుండా నిర్బంధం చేసి కేవలం వాళ్ళ ఎవరైతే పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే వచ్చి తెలంగాణ ప్రజల సొమ్మును లక్షల కోట్లు దిగమింగటువంటి బ్యాంకుగా వారు భావించారు. ఇప్పుడున్న మా ప్రభుత్వం, మా గౌరవనీయులు పెద్దలు ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా దీన్ని తీర్చిదిద్దారంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం నుండి సైతం, అతి సామాన్యుడు సైతం వాళ్ళు స్వతహాగా వచ్చి ఎలాంటి కూడా రికమెండేషన్స్ లేకుండా, ఎలాంటి పైరవులు లేకుండా వాళ్ళకున్నటువంటి సమస్యలను వాళ్ళు స్వతహాగా వచ్చి డైరెక్ట్ సెక్రటరీలో ముఖ్యమంత్రి గారికి మరియు క్యాబినెట్ మంత్రులందరికీ కూడా వారి సమస్యలను డైరెక్ట్గా విన్నపించుకునే అవకాశం కల్పించారు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తరఫు నుండి, ఎస్పెషల్లీ మా దళిత సెక్యూరిటీ కమ్యూనిటీ నుండి
నేను ఒక స్టేట్ కన్వీనర్గా వారికి ప్రత్యేక వందనాలు శుభాభినందనలు తెలియజేస్తున్నానన్న. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు, జైలు మోడల్గా ఉందన్న, మమ్మల్ని రావడానికి లేదు, ఇక్కడ మా సమస్యలు ఎవరికి గౌరవించుకోవాలో తెలియదు, దాదాపు 10 సంవత్సరాలు సెక్రటరీ లేదు, సెక్రటరీ లేకుండా ప్రజాస్వామ్య పాలన జరిగింది, మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది. ఈరోజు మట్టుకు ఎవరికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా చెప్పుకోవడానికి ఒక సెంటర్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సర్వ హక్కులు కలిపి సమాన హక్కులు ఇచ్చేసి చిన్న పెద్ద కుల మత జాతి ఏ విభేదాలు లేకుండా అందరికీ ఇక్కడ ఒకే రకమైన స్వాగతాలు పలుకుతూ వారికి ఉన్న పరిస్థితులన్నీ గమనించి వారికి ఉన్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నంలో గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ గొప్ప పనికి నిజంగా తెలంగాణ సమాజం యావత్ సంతోషంగా ఉంది. అట్లాగే రానున్న ఎన్నికల్లో ఇవన్నీ కూడా శుభ పరిణామాలు మాకు. ఇదే కానీ మీరు చూసుకున్నట్టయితే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే బంగ్లాని ఏదైతే ఇంతకుముందు మన కల్వకుంట్ల కుటుంబం వారు ఒక గడిల కోటలాగా ఉన్నటువంటి ప్రగతి భవన్ పేరు పెట్టుకొని అక్కడ కనీసం ఈగ దోమ కూడా లోకపోకుండా ఒకలాంటి నిర్బంధం తయారు చేసినటువంటి ప్రాంతాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి చెరలన్నీ తెంపేసి అక్కడ కూడా ప్రజాపాలన అనే పేరు పెట్టి ప్రజలందరూ కూడా వారు మంత్రులకు ముఖ్యమంత్రులకు వారి ఇబ్బందులు డైరెక్ట్గా ఎట్లాంటి మధ్యవర్తులు లేకుండా ట్రాన్స్పరెంట్గా పారదర్శకత పాలన ఇస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి వారు నిజంగా కూడా వారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.